వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో చదువుకున్న యువత సైతం వ్యవసాయం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయాన్ని వ్యాపార దృష్టితో చేపడితే ఐటీ, ఉత్పత్తి రంగాలను మించి ఆదాయాన్ని ఇవ్వగల రంగంగా వ్యవసాయం ఉందని నిరూపిస్తున్నారు. ఈ కోవలో పయనిస్తూ 4 ఎకరాల్లో కూరగాయల సాగుతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతు ఆకుల ప్రవీణ్ కుమార్. సంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి పలికి తనదైన శైలితో కూరగాయల సాగులో ఓ విధంగా పెట్టుబడి లేని సాగు పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ యువ రైతుపై ప్రత్యేక కథనంతో మీ ముందుకు వచ్చింది ఈనాటి ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో సేద్యంలో ముందుకు సాగితే యువత భవితకు తిరుగులేదని నిరూపిస్తున్నారు ఈ యువ రైతు ఆకుల ప్రవీణ్ కుమార్. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం ఆలంపల్లి గ్రామంలో తనకున్న 3.5 ఎకరాల పొలంలో కూరగాయల సాగును చేపట్టి ఉద్యోగస్తులకు దీటుగా రాబడిని పొందుతూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బీకామ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా సొంతంగా బిజినెస్ చేస్తూ వ్యవసాయంలో రాణిస్తున్నారు. సంవత్సరం పొడవునా కూరగాయలను సాగు చేస్తూ మార్కెట్కు అనుగుణంగా 4-5 రకాల కూరగాయలను పండిస్తూ రేట్ల హెచ్చుతగ్గులున్నా రాబడి తగ్గకుండా సాగులో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. పందిర్లపై పాదుజాతి కూరగాయల సాగు, ఆ మధ్యలో అంతర పంటలు ఈయన సాగులో ప్రత్యేకతను తెలియజేస్తాయి. 2 ఏళ్ల క్రితం 2 ఎకరాల్లో ఈ శాశ్వత పందిరి నిర్మాణాన్ని చేపట్టారు. వీటిలో ప్రస్తుతం సొర, కాకర పంటలు ఉన్నాయి. అరెకరంలో ఏక పంటగా క్యాప్సికం, ఎకరంలో వంగతోట వేశారు. ప్రస్తుతం ఇవి పూత కాతా దశలో ఉన్నాయి. అయితే ఇక్కడ చూశారా, ఎకరంలో నాటిన సొరపాదుల కింద అంతర పంటలుగా క్యాప్సికం, టొమాటో, మరో ఎకరంలో పెరుగుదల దశలో ఉన్న కాకరలో అంతర పంటగా క్యాబేజీ చాలా ఆశాజనకంగా కనిపిస్తున్నాయి కదూ. కేవలం ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటల సాగుతో పూర్తిగా వ్యాపార సరళిలో ఈ విధమైన సాగును అనుసరిస్తున్నారు ఈ యువ రైతు. కాకర, సొర పంటలు పందిర్లపై 5 నుంచి 6 నెలలు కొనసాగుతాయి కనుక అవి పెరిగే దశలో కింద భూమి వృధా కాకుండా 3-4 నెలల వ్యవధిలో పంట పూర్తయ్యే పంటలను సాగు చేస్తే వీటి ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చనేది ఈ యువ రైతు ప్రవీణ్ ఉద్దేశ్యం. వాస్తవానికి ఇది అందరు రైతులు ఆచరించదగ్గ విధానం. అంతర పంటల సాగు ద్వారా ఓ విధంగా పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తున్నాడు ఈ రైతు. దీనివల్ల సాగులో భరోసాతో పాటు రిస్కు తగ్గి నికర లాభం ఆశాజనకంగా ఉందంటూ తన అనుభవాలను పాడి పంటలతో పంచుకున్నారు. బై ప్రాక్టికల్గా నేను బిజినెస్ చేస్తాను, కానీ నాకున్న తాతల ఆస్తి ప్లస్ మా తండ్రి గారు కూడా చేస్తుండే వ్యవసాయము ఆధునిక పద్ధతిలో చేద్దామని పెండల్స్ సిస్టంలో సోరకాయ ప్లస్ కాకర, అంతర పంటగా టమాటో ప్లస్ క్యాప్సికమ్ మరియు క్యాబేజీ అంతర పంటలుగా తీసుకుంటున్నాము. జనరల్గా మనము నేలపైన వేస్తే సోరకాయ 3 నుండి 4 నెలల్లో అయిపోతుంది. 1 ఎకరాకు 10 టన్నులు వెళ్ళేది కష్టము. దీంట్లో ఒక 2 నెలలు ఎక్స్టెండ్ అవుతుంది. మరి మనం నేల మీద వేస్తే కాయ కోసము చెట్లను కదిలివ్వడము అది ఇది జరుగుతుంది. దాంట్లో ఒక్క కాయ కోసం 4 కాయలు ఖరాబ్ చేసుకుంటామండి. దీంట్లో అటువంటి ప్రాబ్లం ఉండదు. ఏ కాయ తెంపుకోవాలనుకుంటే అది తెంపుకోవచ్చు, మిగిలింది వదిలేస్తే 2 రోజులలో మళ్ళీ తెంపుకోవడానికి వస్తుంది. దీంట్లో 35 నుండి 40 టన్నులు ఖచ్చితంగా వస్తుంది. పందిరి నిర్మాణానికి 180 నుండి 200 కడీలు పడతాయి. 1.5 టన్ వరకు జిఏ వైరు యూజ్ చేస్తాం, నాన్ రస్టెడ్ జిఏ వైరు. ఈ కడికి మధ్యలో 15 అడుగులు డిస్టెన్స్ ఉందండి. కడీలు అనేటివి శాశ్వతం 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎన్ని రోజులైనా రావచ్చు. అది దీంట్లో ఇట్లా మొక్కకు 60 సెంటీమీటర్లు, సాళ్ళ మధ్యలో 15 ఫీట్లు, ఇది 2 ఫీట్లు డిస్టెన్స్లో పెంచుకుంటే బాగుంటుందండి. ఎకరానికి 1250 నుండి 1400 మొక్కలు వస్తాయి.
మొక్కకు 30 నుండి 35 కాయలు వస్తాయండి. ఒక కాయ 1 కిలో పెట్టుకున్న 30 కిలోలన్నా 1400 మొక్కలకు సుమారుగా 42 టన్నులు వస్తుంది. రేట్ కలిసి వచ్చినాడు మన పందిరి నిర్మాణానికైన ఖర్చు ఒక పంటలోనే వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. 2 పంటలు అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒకటి సోరా తీసుకోవచ్చు, ప్లస్ ఇంకొకటి బీరా కాకర తీసుకోవచ్చు అండి. ఈ శాశ్వత పందిరి నిర్మాణానికి రైతు ప్రవీణ్ కుమార్ ఎకరానికి 2 లక్షలు ఖర్చు పెట్టారు. మొదటి సంవత్సరంలోనే దీనిపై పెట్టిన ఖర్చును రాబట్టుకున్నారు. పాదు కూరగాయలను సాగు చేసేటప్పుడు వీటి కింద తప్పనిసరిగా తక్కువ కాల పరిమితి కలిగిన కూరగాయలను అంతర పంటగా సాగు చేస్తారు. అక్టోబర్ మొదటి వారంలో సొర విత్తారు. దీనిలో అంతర పంటగా బఠానీ వేయగా వర్షాలకు దెబ్బతింది. దాన్ని తీసివేసి వెంటనే 1/2 ఎకరంలో క్యాప్సికం, 1/2 ఎకరంలో టొమాటో విత్తారు. ఈ సొరా ఒక్కటే కాకుండా మా అంతర పంటగా టమాటో కానీ, మిర్చి కానీ, క్యాప్సికమ్ కానీ సాగు చేసుకోవచ్చు అండి మీ నేల పరిస్థితిని బట్టి. ఆ నేలలో అయితే మేము టమాటా ప్లస్ క్యాప్సికమ్ పెట్టినాము. నల్ల రేగడి నేల. టమాటో ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది. 2 months అయింది కదా పెట్టి. ఇంకొక 1 month అయినాక ఈల్డింగ్ వస్తుందండి. అంతర పంట వేసుకోవడం వల్ల మనకు అయ్యే 30 నుండి 35 వేల ఖర్చు అంతర పంటలో వచ్చేస్తుంది. సోరది అని మిగిలిపోతుందండి. సోర తీసేసిన తర్వాత ఒక 1.5 month దుక్కి రెడీ చేసుకొని నెక్స్ట్ బీరా వేస్తామండి. భూగర్భ జలాలు తగ్గిపోవడం, కరెంటు కొరత నేపథ్యంలో నీటిని పారుదల పద్ధతిలో చేనంతా తడపడం అనేది సాధ్యం కాని పని. అయితే డ్రిప్ ఉపయోగాలను ముందుగానే తెలుసుకున్న ప్రవీణ్ ప్రతి పంటకు బిందు సేద్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల ప్రయోజనాలు అనేకం అంటారు ఈ యువ రైతు. ఇప్పుడున్న పరిస్థితిలో వ్యవసాయ కూలీల కొరతతోటి ఈ బిందు సేద్యం కానీ ఇది కానీ లాభదాయకమైన సిస్టమ్ అండి. ఇది డ్రిప్తో ఉపయోగం ఏంటంటే మన దగ్గర బోర్లో ఒక 2 ఇంచుల వాటర్ ఉన్న 3.5-4 ఎకరాలకు సరిపోతుందండి. ఒక 2 hours ఒక రోజుకి ఇడిస్తే సరిపోతుంది. 15 నుండి 20 లీటర్లు ఒక మొక్కకు అందేటట్లు చూసుకోవాలి రోజుకు. మొక్కకు కరెక్ట్గా నీళ్లు అందుతాయి. కలుపు ప్రాబ్లం తక్కువ ఉంటుంది. మంచి దిగుబడి కూడా వస్తుంది. మామూలు పద్ధతిలో అయితే ఎండాకాలం వచ్చే వరకు ఒక ఎకరా పరడం కూడా కష్టమైన పని. ఇప్పుడున్న పరిస్థితి కరెంటు ఈ పరిస్థితుల్లో చూస్తే సంవత్సరం పొడవునా కూరగాయలు సాగు చేస్తున్నాం అంటే బిందు సేద్యంతో సాధ్యం అవుతుంది. ఈ భూమి తేలికపాటి నల్లనేల అయినందువల్ల కూరగాయల సాగుకు ఆశాజనకంగా ఉంది. దీనికి తోడు ఈ రైతు క్రమం తప్పకుండా సేంద్రియ ఎరువులను వేస్తూ రసాయన ఎరువులను ఫెర్టిగేషన్ పద్ధతిలో అందిస్తున్నారు. అంతర పంటలకు కూడా వేరుగా ఎరువులను అందించడం వల్ల రెండింటి నుంచి మంచి ఫలితాలు పొందగలుగుతున్నారు. ఎరువుల యాజమాన్యం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేకలు ప్లస్ గొర్రెల ఎరువు ఉంటుంది కదా, 20 టన్నులు ఇస్తే 2 years పనిచేస్తుంది. 4 పంటలకు వస్తుంది దుక్కికి. మరి ప్రతి ఎకరాకు 2 సంచుల డిఏపి వేస్తుందండి. విత్తనం నాటిన తర్వాత ప్రతి 20-25 రోజుల తర్వాత మొలకకు ప్రతి 10 రోజులకు ఒకసారి 1919 ఒక 5 kgs ఇస్తుంది. చివరి వరకు మొక్క అదే టైప్లో ఇస్తే మంచి ఈల్డింగ్ వస్తుంది. చెట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది. సోర సాగులో ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఈ విల్ట్ వస్తుందండి. కింద కాండం కుళ్ళిపోయి దీంట్లో వస్తుంది. దానికి బ్లూ కాపర్ డ్రెంచింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ప్రతి 1 monthకి ఒకసారి ఎకరకు 1 kg బ్లూ కాపర్ డ్రెంచింగ్ చేసుకుంటే సరిపోతుంది. పై మందులు పురుగుని బట్టి ఆ పరిస్థితిని బట్టి స్ప్రే చేసుకోవాలి. ఎప్పుడు ఏదొస్తో చెప్పలేం కదా. సొర విత్తిన తర్వాత 45 రోజులకు పూతకొస్తుంది. పిందె వేసిన 20 రోజులకు కాయ కోతకు వస్తుంది. పందిర్లపై సాగు చేయడం వల్ల కాయ నాణ్యత బాగుండటంతో పాటు సాధారణ పద్ధతిలో కంటే దిగుబడినిచ్చే కాలం 2 నెలలు పెరిగింది. నాటిన తర్వాత 8 నుండి 12 days మధ్యలో మొలక బయటికి వచ్చేస్తుంది. 60 నుండి 70 రోజుల మధ్యలో ఫస్ట్ క్రాప్ ఈల్డింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక 3 నెలల వరకు వస్తుంది. ప్రతి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి తెంపుకోవచ్చండి. ప్రతి 3 రోజులకు సుమారుగా 1 టన్ను నుండి 1200 కిలోల మధ్యలో వస్తుందండి. 35 కోతలు వస్తుంది. కాయ జనరల్గా మనము కేజీ నుండి 1.5 kg మధ్యలో కోసుకోవాలండి. లేదంటే మార్కెట్లో సేల్ కాదు. మార్కెట్ హెచ్చుతగలు జనరల్గా మా సోరా లీస్ట్గా 5 రూపాయలు కేజీ అమ్ముతుంది. మంచి రేట్ అమ్మినాడు 25 రూపాయలు కూడా అమ్ముతుంది కేజీ పర్ కేజీ. ఈ ఇయర్ వినాయక చవితి మూమెంట్లో ఆ మూమెంట్లో 25 రూపాయలు కూడా అమ్మింది.
ప్రస్తుతానికైతే 6 నుండి 8 రూపాయల కిలో మధ్యలో పోతుందండి. యావరేజ్ 8 నుండి 10 రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తుంది కాయకు. ఎకరానికి సుమారుగా 30 నుండి 35 వేలు ఖర్చు వస్తుందండి. మొత్తం పంట కోసే వరకు మందులనండి, దుక్కిలో అన్నీ A to Z అన్నీ కలిపి మార్కెటింగ్ అవి అన్నీ చూసుకున్నా కూడా 1,50,000 నుండి 2 లక్షల వరకు మిగిలొచ్చు. ఈ 5 రూపాయల నుండి 10 రూపాయల మధ్య అంతే. ఇంకా ఎక్కువ రేటు ఉంటే సుమారుగా 4 నుండి 5 లక్షలు మిగిలొచ్చండి. ఈ సోరా అక్టోబర్ మొదటి వారంలో వేసినాము. మార్చి చివరి వారం వరకు సోరా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత తీసేసి మే నెలలో మళ్ళీ బీర నాటుకుంటాం. సొరతో పాటు టన్నుల కొద్దీ దిగుబడినిచ్చే మరో పాదుజాతి కూరగాయ కాకర. మార్కెట్లో మంచి డిమాండ్తో పాటు కిలోకు సరాసరిన 10 రూపాయలకు తగ్గని కూరగాయ ఇదే. అయినా ఈ రైతు కాకరతో పాటు క్యాబేజీని అంతర్పంటగా సాగు చేసి దీనిపై వచ్చే లాభంతో కాకరపై పెట్టే పెట్టుబడిని ముందే రాబట్టుకుంటున్నారు. వివరాలు రైతు మాటల్లోనే తెలుసుకుందాం. కాకర సాగులో యువ రైతు ప్రవీణ్ కుమార్ గత సంవత్సరం ఎకరాకు 17 టన్నుల దిగుబడి సాధించి మంచి ఫలితాలు రాబట్టారు. ప్రస్తుతం సొర ఉన్న ప్రాంతంలో అంతకుముందు కాకర దిగుబడి తీశారు. గతేడాది సొర వేసిన ప్రాంతంలో ప్రస్తుతం కాకర, క్యాబేజీలతో అంతర పంటల సరళిని అనుసరిస్తున్నారు. ఈ సాగు విధానం గురించి రైతు ఏమంటారో విందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకరలో అంతర పంట క్యాబేజీ అండి. జనరల్గా కాకర 60 నుండి 65 రోజుల మధ్యలో ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. క్యాబేజీ కూడా 60-65 రోజులలో స్టార్ట్ అవుతుంది. ఇది పందిరి ఎక్కేసి ఈల్డింగ్ స్టార్ట్ అయ్యే లోపల సుమారు 80-85 రోజులు అవుతుందండి కాకర. అంతలోపు ఈ క్యాబేజీ అయిపోతుంది. మొక్కకు మధ్యలో 6 ఫీట్లు కాకర మొలక, మిగిలిన దాంట్లో 2 లైన్లు క్యాబేజీ వేసుకున్నామండి. సుమారు 12,000 మొలకలు క్యాబేజీ ఎకరకు వస్తుంది అంతర పంటగా. 36 నుండి 3700 కాకర మొలకలు వస్తుంది. 10 నుండి 12 టన్నులు క్యాబేజీ ఈల్డింగ్ వస్తుంది. 15 నుండి 18 టన్నుల మధ్యలో కాకర వస్తుంది. ఈ విధానంలో ఏంటంటే మనకు అంతర పంట క్యాబేజీలో మన పెట్టుబడి అంతా వచ్చేస్తుంది, మిగిలిన కాకరది నికరంగా మిగులుతుంది. కాకర, క్యాబేజీ పంటలను నవంబరు 2వ పక్షంలో నాటారు. ప్రస్తుతం చలి వాతావరణం ఎక్కువ ఉండటంతో కాకర పెరుగుదల నెమ్మదిగా ఉంది. ఈ అంతర పంటల సేద్యంలో మొక్కల సాంద్రత ఎక్కువ ఉంది కనుక తదనుగుణంగా ఈ రైతు ఎరువులను వినియోగిస్తున్నారు. క్యాబేజీ పంట ఉన్నంత కాలం పైపాటుగా ఎరువులను అందించి ఆ తర్వాత కాకరకు ఫెర్టిగేషన్ పద్ధతిలో నీటిలో కరిగే ఎరువులను అందించే విధంగా సాగులో ముందుకు సాగుతున్నారు. ఈ ఎరువుల యాజమాన్యము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేకల పెంట ఎకరకు 20 టన్నులు వేస్తామండి దుక్కిలో. క్యాబేజీ కాకర 2 కాంబినేషన్ ఉన్నందుకు ఎకరకు 3.5-4 బస్తాలు DAP దుక్కిలో వేస్తాము. క్యాబేజీ నాటిన తర్వాత 30-35 రోజులకు 1 బస్తా పొటాషియం, 2 బస్తాల యూరియా కాకరకు రెండిటికి కలిపి చల్లుతాం. కాకర 60 రోజుల మొలక అయిన తర్వాత కాకరకు ఎకరకు డ్రిప్లో ప్రతి 10 రోజులకు 5 నుండి 10 kgs మధ్యలో 1919 డ్రిప్లో వదులుతామండి. చివరి వరకు 6 నెలల వరకు అదే యాజమాన్య పద్ధతిలో ఇస్తుంది. 60-70 రోజులలో క్యాబేజీ అయిపోతుంది. దాని తర్వాత 80-85 రోజులు మంచి పందిరి నిండా అవుతుంది కాకర, మంచి దిగుబడి వస్తుంది. ఈ అంతర పంటల సాగు విధానంలో వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఈ యువ రైతుకు ఏర్పడింది. 2 పంటల నుంచి ఆదాయం వస్తుండటంతో నికర లాభం అత్యంత ఆశాజనకంగా ఉంది. ఏక పంటగా క్యాబేజీ వేస్తే 20 నుండి 25 టన్నులు వస్తుంది. ఇది 10 నుండి 12 టన్నుల మధ్యలో వస్తుంది. క్యాబేజీకి సుమారుగా 10 నుండి 12 వేలు టోటల్గా పెట్టుబడి క్యాబేజీకి అవుతుంది.
కిలో 5 రూపాయలు ఉన్నప్పుడు 50,000 వస్తుంది, 10 ఉన్నప్పుడు ₹1,00,000 వరకు రావచ్చండి. ఈ అంతర పంట మీద వచ్చిన లాభంతో ప్రధాన పంట పెట్టుబడి సరిపోతుందండి. 15 నుండి 18 టన్నులు వస్తుంది కాకర సుమారు. కాకర యావరేజ్గా ఎప్పుడు లెక్క చూసినా కూడా లీస్ట్గా ₹15 పోతుంది కిలో. మంచి రేటు ఉన్నప్పుడు 30 నుండి 35 రూపాయలు కూడా పోతుంది. సుమారుగా 3 నుండి 5 లక్షల దిగుబడి వస్తుందండి కాకర పైన. కాకర 180 రోజులు ఉంటుంది, 6 నెలలు. ఈ సాగు చాలా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది, ఆశాజనకంగా పంట దిగుబడి వస్తుంది అన్నట్లు కనిపిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో వ్యవసాయం ప్రాణికోటికి ఆహారం అందించే వ్యవస్థగా, ఐటీ ఉత్పత్తి రంగాలను మించి ఆదాయాన్ని ఇవ్వగల పరిశ్రమగా మారబోతోందని నేడు అనేక సంస్థల సర్వేలు ఘంటాపథంగా చెబుతున్నాయి. మరో 7 ఏళ్లలో దేశ జనాభాలో 64% యువతరమే ఉంటుందని అంచనాలు తెలుపుతున్నాయి. ప్రవీణ్ కుమార్ వంటి చదువుకున్న యువత ఈ రంగంపై దృష్టి సారించాల్సిన సమయం ఇది. యువతరమా నవతరమా బీడు పిలుస్తోంది, బంజరు పలకరిస్తోంది. నోరు తెరిచిన నేల తల్లి నీ చేతి స్పర్శతో జగతిని సస్యశ్యామలం చేసేందుకు ఎదురు చూస్తోంది. రా, కదలిరా, కళ్ల ముందున్న బంగారు భవితను దూరం చేసుకోకు. యువతరమా నవతరమా రా, కదలిరా.